ప్రజలు గుర్తించి దిమ్మ తిరిగేలాగా వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేసేలాగా కొడితే మనం ఇవాళ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలని ప్రతిసారి ప్రజలు వచ్చి చేయాలా? ప్రజలు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఎన్నికల్లో ఇచ్చారు. ప్రజల బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. వాళ్ళ పని అయిపోయింది. ఇవాళ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మాత్రం పార్టీ కార్యకర్తలుగా మన అందరిది. ఒకవేళ ఆ పని మనం చేయలేకపోతే మనం చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలుగా అర్హులం కాదనే విషయాన్ని నేను చెప్తున్నా. మీరు వేరేగా తీసుకోకండి. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. నా పార్టీ కార్యకర్తలను అయితే నేను గట్టిగా చెప్పగలను. కానీ ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా ఈ విధంగా నేను ఈ సభా వేదికగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. మనం దుష్ప్రచారాన్ని తప్పికొట్టాలా. ఏమయ్యా, 1000 ఎకరాలు మీకు తెలీదా? ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెప్తాను, నేను ఎప్పుడు అప్పుడు తీసుకున్న భూమి మీరు చెప్పండి. ఈ ప్రాంతంలో చల్లపల్లి నరసింహారెడ్డి గారు చెప్పండి, తంబలపల్లి నరసింహారెడ్డి గారు, అక్కడ ఎక్కడన్నా 1 ఎకరా ప్రభుత్వ భూమి మిగిలి ఉందా? ఎక్కడన్నా ప్రైవేటు భూములు ఎక్కడన్నా మిగిలి ఉన్నాయా? ఎక్కడ చూసినా కబ్జాలు చేయలేదా? అంతెందుకయ్యా, గనులు దోచుకుంటారు, ఇసుక దోచుకుంటారు, నేను దోచుకోలేదు అంటే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. మీరు చెప్పండి, డైరీ పెట్టలేదా? ఈ జిల్లాలో డైరీ పెట్టలేదా ఒక నాయకుడు? డైరీ పెట్టి రైతులు పాలు కూడా నాకే అమ్మాల. అరే, ఇటువంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి, మైక్ ముందుకు వచ్చి, కెమెరా ముందుకు వచ్చి మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళందరినీ సంఘ బహిష్కరణ విధించే ప్రయత్నం ప్రజలు చేశారు. కానీ మనం మళ్ళీ ఇంకోసారి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడని పరిస్థితులు వాళ్ళని కలిగించాలంటే అది సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా ఉద్యమాల రూపంలో ప్రభుత్వంలో ఉంటే ఉద్యమాలు చేయమద్దని చెప్పలే. ధర్నాలు చేయొచ్చు, గరావు చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చేయాలని కాదు. అసత్యాలు మాట్లాడే వాళ్ళని, ప్రజలను మభ్యపెట్టే వాళ్ళని, ప్రభుత్వం ప్రలోభాలు పెట్టే వాళ్ళని, ఈ రకంగా చేస్తున్న వాళ్ళందరినీ బహిష్కరణ విధించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని నిలబెట్టి అడగాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా సామాజిక మాధ్యమాలు అవసరం ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడండి. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు స్పేస్ రాదనుకుంటే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా మనమే ఒక్కోసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. తప్పు కదా. వాడి దీంట్లో మనం పడినట్టు కదా. వాడి అజెండాలో మనం పడితే ఇంకా మనం ఎందుకు కష్టపడినట్టు, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సాధించుకున్నట్టు, ఎందుకు అటువంటి 5 సంవత్సరాల ఒక అరాచక పాలనని అంతమొందించినట్టు. కాబట్టి ఆ ప్రలోభాలు పడకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా మీదుగా ఉంది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు ప్రతి కార్యకర్తకు ప్రతి పథకం మీద అవగాహన కల్పించి అనేక సంక్షేమ పథకాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలని ఆపేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ఆపేశారు. సురక్షితమైన మంచినీళ్ళు పోతే ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటాడు. సికేడీలు బాధన పడ్డు, 4-8 బాధన పడ్డు, ఆ పని లేకుండా ఆపారు. ప్రధానమంత్రి గారు 25 లక్షల ఇల్లు పేదల కోసం ఇల్లు నిర్మించమని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే 5 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన 3,52,000 ఇల్లు తప్ప తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక ఇల్లు నిర్మించకపోగా పేరు మాత్రం ఎవడబ్బా సొమ్మ, ప్రజల ధనం, ప్రజాధనం ఇచ్చింది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు. నీ వాటాని ఇవ్వకుండా ఎవడబ్బా సొమ్మని పేర్లు పెట్టుకుంటారయ్యా. ప్రతి దానికి మీరేమో దైవాంశ సంభూతులా? దీవెనలు, కాணிకలు ఇచ్చేది ఎవరిని? దీవెనలు అడుగుతాం మనం. దీవెనలు ఎవరిని అడుగుతాం? భగవంతుని అడుగుతాం, లేదా తల్లిదండ్రులను అడుగుతాం, లేదా గురువుని అవుతాం. నువ్వోరయ్యా దీవెనలు ఇవ్వడానికి? మా డబ్బుతో, ప్రజలు కట్టిన ట్యాక్సులతో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పీఠం ఎక్కిన తర్వాత దీవిస్తారా? కాணிకలు ఇస్తారా? ఇటువంటి వాళ్ళని మళ్ళీ వస్తే నేను చెప్తున్నాను మీకు, రాబోయే రోజుల్లో ఈ ఒక్కసారి వస్తే పథకాలకు పేర్లు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఎవ్వరికి మీ ఇంటికి మీ అమ్మగారి పేరుతో లక్ష్మీ నిలయం పెట్టుకోవాలంటే అవకాశం ఉండదు. పొరపాటు చేయకండి చెప్తున్నా. పొరపాటున ఎక్కడన్నా మీరు లక్ష్మీ నిలయం పెట్టుకోవడానికిలే ఏదో పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. పేరు చెప్పాలా నేను? మహిళలు అయితే ఒక పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. మగవాళ్ళ పేరు పెట్టుకోవాలంటే ఆంజనేయ నిలయం అని పెట్టుకోవడానికిలే జగనన్న నిలయం అని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ బిడ్డలకి మీరు సొంతంగా చూసి, దాంట్లో చూసి, వాస్తు ప్రకారం చూసి, లేదా పేరు ప్రకారం చూసి, జన్మ నక్షత్రం పేరు ప్రకారం చూసి, ఏ అక్షరం చూసి, లేదా న్యూమరాలజీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నెంబర్ చూసి పెట్టాలనుకుంటే సాధ్యం కాదు. అందరికీ ఒకే విధానం. ఏ రకంగా అయితే మీ పట్టాల మీద నా ఫోటో ఉన్నిందో రాబోయే రోజుల్లో మీ ఇంట్లో పుట్టబోయే ప్రతి బిడ్డకు కూడా నా పేరే పెట్టాలి అనే పరిస్థితి వస్తున్నట్టు ప్రమాదం మాత్రం దయచేసి తీసుకురావద్దని సందర్భంగా తెలియజేస్తూ